ఓకే. సో, మనకిక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ ఈ డిజైన్ ఉన్నది కాబట్టి, సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఈ గ్యాప్‌లో ఏదైతే ఈ గ్యాప్ ఉందో, ఈ గ్యాప్‌ని నేను ఏం చేస్తాను ఇక్కడ, ఇది వేరేగా గ్రూప్ కాబట్టి, సో, దీన్ని నేను మూవ్ టూల్ తీసుకొని దీన్ని ఇందులో మరొక కాపీ పెట్టుకొని స్కేల్ తీసుకొని దీనికి అటాచ్ అయి ఉన్నది కాబట్టి, అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇది హైడ్ చేసి దీన్ని డబల్ క్లిక్ చేసుకొని అలాగే ఇక్కడ కూడా ఓకే. సో, అది అయిపోయిన తర్వాత క్లోజ్ గ్రూప్, ఎడిట్, అన్హైడ్ ఆల్. సో, మనకి ఇక్కడ ఈ రకంగా క్రియేట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇమేజ్లో గేట్ ఇచ్చాడు మళ్ళీ. సో, ఇక్కడ ఏంటంటే మనకి
దీన్ని మళ్ళీ నేను కంట్రోల్ పట్టుకొని ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్కేల్ పట్టుకొని సో ఇలాగ మనం అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక కాలమ్ టైప్ లాగా ఉండి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక దీన్ని కంట్రోల్ పట్టుకొని సో ఇక్కడ మూవ్ టూల్తో ఇది ఇలా మూవ్ చేసుకొని రైట్ క్లిక్ గ్రూప్ సో 7 feet పెట్టుకొని క్లోజ్ గ్రూప్ మళ్ళీ ఇక్కడ ఇది 5 feet ఇచ్చేసి సో ఇక్కడ ఏంటంటే మనకు ఓవరాల్గా ఇది ఇక్కడ రెడీ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే కర్టన్స్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ మనం 3D వేర్ హౌస్లో సో
అన్నీ ఉంటాయి. మరి అందుకే కదా 3D వేర్ హౌస్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చాడంటే అందుకనే ఇచ్చాడు. డ్రా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇలాగా ఇది ఉంటుంది, ఇలాగుంది. సో అది అలాగ ఉందంటే అప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా డ్రా చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకొని మార్చుకోవచ్చు. నచ్చదు కాబట్టి మనం చేసుకోవాలి. డిలీట్ చేయాలి కదా మరి. షేప్ మరి ఎలాగొస్తుంది అనుకున్నారు? చేసే పని చాలా కష్టం, కానీ అంటే ఇప్పుడు మనకి వర్క్ లేదు. సో అప్పుడు ఏం చేస్తాం? మనం కూర్చొని ఇలాంటివన్నీ తయారు చేసి ఉంచుకోవాలి, లేకపోతే మనకి టైం సరిపోదు యాక్చువల్గా. ఎందుకంటే బాగా టైం ప్రాసెస్ డిజైన్స్ ఇవి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే అంతే. ఉన్నది కదా ఇగో. అవును, సర్కిల్లో నేను ఆఫ్ పార్టే చేస్తున్నాను, మిగతా దానికి ఆఫ్ సెట్ చేయాలి మనం. మరి థిక్నెస్ ఎలా వస్తుంది? ఇప్పుడు నాకు థిక్నెస్ ఎలా క్రియేట్ అవుతుంది?
సో ఇక్కడ ఆఫ్సెట్ అని చెప్పేసి మరి సర్ఫేస్ ఎక్కడి నుండి ఇస్తారు? ఎలా? హౌ? ఇప్పుడు మీకు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ టూల్ ఉంది. మీరు ఏమన్నారంటే ఇలాగ డ్రా చేసి అయిపోద్ది కదండి అని. మరి దీన్ని ఎక్స్ట్రూడ్ ఎలా చేస్తారు? సర్ఫేస్ రావాలి. అదే వస్తే అవుతుందండి, లేకపోతే కష్టం. కెట్ అంటే అంతా ఇదే కదా, ఫ్రీ హ్యాండే కదా.
మరి అలాగే ఉంటుంది. ఆ, ఆ, ఇంకా పైకి కానీ తగ్గించడానికి ఏమి ఉండదు. ఇది కూడా చేయొచ్చు కదా సార్, అయితే ఫ్రీ హ్యాండ్ తోటి కదా. లోపల కదా సార్. లోపలికే పెడదాం ముందు, డిజైనింగ్ అయిపోతే. ఆ ఫ్లిప్ తర్వాత ఒకసారి చెప్పరా సార్. ఫ్లిప్ రావట్లేదు. ఇది గ్రూప్ చేసుకో, మేక్ గ్రూప్. ఇలా అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తున్నారో, నాకు దీనికి ఫ్లిప్ కావాలి. ఫ్లిప్ ఇది క్లిక్ చేయండి. చేస్తే ఇగోండి, కలర్స్ వస్తున్నాయి సార్, రెడ్ గ్రీన్ బ్లూ. రెడ్ ఏంటి, యువతల వైపు కదా. యువతల వైపుకి. ఆ, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయడమే. ఓకే, రెడ్ సైడ్ కావాలంటే, ముందుకు కావాలంటే మనం ఇట్ సైడ్ క్లిక్ చేయాలి. అంతే. అప్పుడు మూవ్ టూల్ తీసుకొని ఓకే, ఓకే. మనకి ఇట్ సైడ్ కావాలంటే ఆ కలర్ వైపు, ఆ కలర్ పైన క్లిక్ చేస్తే మనకు కలర్ వస్తుంది. అంతే కదా. చేస్తున్నాను కానీ స్టెప్స్ చేశాను సార్. స్టెప్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నాకు రివర్స్లో వచ్చేస్తుంది. రివర్స్లో రివర్స్లో వస్తుంది. తిరిగేసి పడుతున్నాను వీటిలో. ఎక్స్ప్లోర్ గ్రూపు. ఇప్పుడు చూడండి, దీన్ని ఫ్లిప్ చేయాలి నేను. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడ ఇది తీసుకుంటే ఇగోండి, ఇక్కడ వచ్చిందా రెడ్ దగ్గర, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. అప్పుడు మూవ్ టూల్ తీసుకొని దాన్ని మూవ్ చేసుకోవడం. ఇప్పుడు నాకు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా సార్. అంటే ఇప్పుడు ప్లాన్లో అయినా ఎక్కడైనా ఏదైనా ఐటమ్ డ్రా చేసినప్పుడు అయినా సరే మ్మ్. ఆ మిస్టేక్స్ అనేది మనం ప్రింట్అవుట్ చేస్తే బాగోదు కదా సార్. అవన్నీ రెక్టిఫై అవ్వాలంటే ఏం చేయాలి సార్? అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి డబల్ లైన్స్ కనపడుతున్నాయి. మ్మ్. డబల్ లైన్స్ కనపడుతున్నాయి మనకి. అంటే జాయింట్ దగ్గర మనం బ్లాక్ క్రియేట్ చేసాం కదా సర్ఫేస్ రావడానికి. అవి పోవాలంటే ఏం చేయాలి? కొన్ని లైన్స్ ఎరేజ్ అవ్వట్లేదు, అంటే బాల్స్లోని. దాంతో ప్రాబ్లమా లేదంటే అవి ఉంచేసి అదేం ప్రాబ్లం కాదు, లైన్స్ కనబడవు అసలు మీకు, అవుట్పుట్లో కనబడవు. అవుట్పుట్లో కనపడదు. ఇప్పుడు ఈ లైన్లన్నీ కనిపిస్తాయేట అనుకుంటున్నారు, అసలు ఏవి కనబడవు మీకు, టెక్స్చర్ కలర్ మిక్స్ అయితే ఇంకేం ఉండదు. ఏముండదు. మనం లోపల ఎలా తీసినా పర్లేదు, అవుట్పుట్ కలరింగ్ అని ఇచ్చుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది కదా సార్. మ్మ్.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నాకు కెమెరా పొజిషన్ నేను సెట్ చేసుకోవాలి. సో మెయిన్ మనకి అవుట్పుట్ చేయాలి అంటే కెమెరా సెట్టింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే కెమెరా సెట్టింగ్ అనేది చేసుకోవాలంటే ఇక్కడ మనం కెమెరా ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ పొజిషనల్ కెమెరా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ పొజిషనల్ కెమెరాని ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం పొజిషన్ లాగా పెట్టుకున్నామంటే సో ఇక్కడ మనకంటే మనం నిజంగా మన హౌస్ ముందు నించుంటే మనకి వ్యూ అనేది అపియరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి ఆటోమేటిక్గా. కాకపోతే మనం ఏంటంటే జస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ముందుకి వెనక్కి అనేది మనం సెట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కెమెరాలో 2 పాయింట్ పెర్స్పెక్టివ్ అని కూడా మనం సెట్ చేసుకుంటే అది ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా నాకు రెండర్కి వ్యూకి నాకు ఎలాగ కావాలి అనుకుంటానో ఆ రకంగా అది సెట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు ఇదంతా కావాలి అంటే నేను ఇలా పెట్టుకుంటాను ఇప్పుడు. అలాగని నాకేం కెమెరా సెట్టింగ్ ఏం మారిపోదు. సో వ్యూ నాకు కావాలి అంతే. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇది అయిపోయిన తర్వాత నాకు రెండర్ చూసుకోవాలి. ఓకే, సో మరి రెండర్ చూసుకోవాలి అని అంటే మనకి ఇక్కడ ఏంటి కావాలంటే టూల్ బార్లో వీరే అనేది మనకి కావాలి. వీరే రెండర్ ఇందులో లేదు, అది పోయింది. దీన్ని సేవ్ యాజ్ అక్కర్లేదు. హలో సార్, చెప్పండి సార్. నేను 4కి బయలుదేరుతున్నాను సార్ ఇక్కడ నుండి. నేను ఎలాగా వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అలాగే సార్, అంటే నేను అదే అక్కడ దేని దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గర మీకు ఫోన్ చేస్తాను. సోమా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే, ప్రింట్అవుట్ తెస్తాను సార్, నాకు అర్థమైంది. నాకు ఓకే 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 రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ నాకు ఏంటంటే కెమెరా వ్యూ అంటే నేను అక్కడ ఏ ఫైల్లో అయితే ఎలా సెట్ చేస్తానో అలా ఇక్కడ మనకి హైర్లోనే వచ్చేస్తుంది అనమాట. 24లో సేవ్ చేసుకున్నాను కదా మోడల్. సో 25లో మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో అయ్యే సెట్టింగ్స్ మనకేం మారవు.
ఓకే. సో ఇప్పుడు ఏంటి కావాలి నాకు? రెండర్ కావాలి. ఆ టీపాట్ సింబల్ రెండర్ సింబల్ సార్. టీ పాట్ అనేది రెండర్. నాకు రాలేదు సార్. వీరేలో ఇన్స్టాల్ చేస్తే వస్తుంది. ఇక్కడ చూస్తాను సార్, చెప్పండి సార్ అని ఇన్స్టాల్ చేయరా? సిబి తెస్తే మొత్తం ఇన్స్టాల్ చేసేస్తారా? లేదంటే వీడియో కాల్ చేస్తాను సార్. ఇప్పుడంటే మీరు ఇచ్చారు కాబట్టి ఓకే. తర్వాత ఎలా సార్ మనకి ఏ డిజైన్ కావాలన్నా? ఉమ్? అది ఇప్పుడంటే మీరు ఇచ్చారు క్రాక్ చేసి, తర్వాత మరి ఎలా సార్? మరి ఆ ప్రాసెస్ ఎలా తెలుస్తుంది సార్ మరి? ఇంకేముండదు. అర్థం కాలేదు సార్, చెప్పండి సార్. అంటే క్రాక్ చేస్తాం కాబట్టి అంటే మళ్ళీ అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ పోయింది అనుకోండి, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడమే అంతే అంతే. లేదంటే ఫార్మాట్ చేసుకోవాలి. సంగతి మనం వాయిస్కోవచ్చు 25. ఏమని చూసారా? నాకు రెండర్ అవుతుంది. రెండర్ ఎందుకు సార్? అవుట్పుట్ చూడడానికి. అంటే కెమెరా తాలూకా వ్యూ తాలూకా కాకుండా అలాగని కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నారు, వాడి స్థలం ఉన్నది, బాబు నాకు ప్లాన్ ఇగో ఇది నా ప్లాను, డిపెండ్ ఆన్ ద ప్లాన్ నా హౌస్ ఎలా ఉంటుంది కట్టేసిన తర్వాత అని అంటే వాడు ఏం చేస్తాడంటే ఇలా డిజైన్ ఇస్తాడు. ఈ డిజైన్ ప్రకారం వస్తుంది సార్ అంటే అప్పుడు ఓకే, మరి ఈ డిజైన్ చేయడానికి ఎంత పడుతుంది, ఏంటి కాస్ట్ అంటే అప్పుడు వాళ్ళు లేబరు వీళ్ళతో ఆ డీటెయిల్స్ ఏవైతే అప్పుడు నేను ఇక్కడ ఏవైతే ఇచ్చానో ఈ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి. సో అవి ఇచ్చిన దాన్ని బట్టి ఆడు సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే అవుట్పుట్ అనేది రెడీ చేస్తారనమాట. అర్థమైనా? అంటే ఇంకా మనం కలర్ అదే వేయలేదు కదా? ఇంకా ఏం లేదు, మెటీరియల్స్ తెప్పించుకుంటాంలేండి. అంటే మనకి ఏ మోడల్ రెడీ అవ్వలేదు కదా, మోడల్ రెడీ అవ్వకుండా మెటీరియల్ ఇవ్వలేము. ఇక్కడ కూడా ఏంటంటే ఇంకా నేను మళ్ళీ డోర్స్ ఇవి పెట్టలేదు. విండోస్ అవి మర్చిపోతే అంటే ఓన్లీ ఈ ఫ్రంట్ బ్లాక్ మీకు ఎలా వస్తుంది ఆ పిక్చర్ చూసుకొని ఎలా చేసుకోవాలని నేను మీకు చూపించాను. అంటే వస్తుందండి, కాకపోతే ఏంటంటే మనకి చేసుకున్న ప్రొసీజర్ మనకి తెలిస్తే సో డెఫినెట్గా మనకి చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మోడలింగే మనకి రావాలి. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అంతా కూడా మనకి చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇంకోటి ఏంటనుకున్నా కొత్త అడ్వాంటేజ్ మనకి, ఇప్పుడు ఈ శాంపిల్ ఫైల్ ఉందా, దీన్ని మనం సేవ్ చేసి అదేంటారు